ఫీజుల దోపిడీ వెలుగు చూస్తుంది. విద్యార్థుల ఫీజుల నుంచి ప్రిన్సిపల్ వెంకటనారాయణ సుమారు 14 లక్షలు స్వాహా చేసేశాడు. తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించిన రసీదులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా స్కూల్ నడుపుతున్నాడు. దీంతో విద్యార్థుల పేరెంట్స్ రోడ్డుపై బయట నిరసన తెలిపారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న స్కూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో చదివించుకుంటున్నాం 4 సంవత్సరాలు అవుతుందండి. మా పిల్లల్ని జాయిన్ చేసి 4వ క్లాస్ అండి. మేము మరి క్యాష్ గా ఇచ్చిన డబ్బుల గురించి ఏంటి అది కూడా సమాధానం చెప్పాలి. ఫోన్ పే బట్టి సమాధానం చెబుతాం అంటే మేము జేబులో తీసేసిన క్యాష్ గురించి సమాధానం చెప్పకపోతే మరి మేము ఏం చేయాలండి? మేము 15,000 ఇచ్చామండి. రిసిప్ట్ ఇవ్వలేదండి? ఇవ్వలేదండి. ఆయనకే ఇచ్చారా? ఆయనకే ఇచ్చామండి. ఆయనే ఉన్నారు కదా, కావాలంటే కేకేసి అడగండి. దానికి దీనికి సంబంధం ఏముంది? ఆధారం లేకుండా కూడా ఒకళ్ళ మీద నింద వేయడం అనేది ఎస్ఆర్ కి సంబంధం కాదండి. పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వాయిస్ రికార్డ్స్ కానీ వాళ్ళు చెప్పినటువంటి ప్రూఫ్లు కానీ గ్యాదర్ చేయడానికి టైం పట్టింది సార్. ఇప్పుడు నాకు పూర్తి ఎవిడెన్స్తో నేను నిలబడి ఉన్నాను సార్. నేను ఏవైనా సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు పోలీసులు అండగా ఉన్నారు, నాకు మేనేజ్మెంట్ అండగా ఉంది. మేనేజ్మెంట్ ఒక్కటే చెప్తుంది సార్, పేరెంట్స్కి ఇబ్బంది పడే విషయాన్ని ఈ స్కూల్కి సంబంధించి మేనేజ్మెంట్ స్టెప్ తీసుకోమని నన్నే సార్ నేనే వచ్చి రికవర్ అయినటువంటి మనీ మొత్తం ఇవ్వాలండి. 14 lakhs వరకు ఉంది అప్రాక్సిమేట్ గా. 14 lakhs కూడా రావాలి. ఆ వచ్చిన డబ్బుల్ని పేరెంట్స్ అందరి ముందు సమక్షంలోనే వాళ్ళ అమౌంట్ అనేది రికవర్ చేసి వాళ్ళ అమౌంట్ అనేది క్రియేట్ చేయాలి. కేసు కూడా నడుస్తుందండి. ఇది కూడా 2-3 రోజుల్లో తేలిపోతుందండి. నేను మాత్రం బందర్ నుంచి ఇక్కడికి ఫ్రీక్వెంట్ గా 11 సార్లు వచ్చాను సార్. వెరిఫికేషన్ అన్ని చేశాను. ప్రతి పేరెంట్ యొక్క సలహాలు వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా ఆగస్టు 5th నుంచి జాయిన్ అయ్యాను సార్. జోనల్ ఇన్ఛార్జ్ గా అపాయింట్మెంట్ తీసుకున్నాను. అపాయింట్మెంట్ అనేది ఆ తర్వాత నేను వచ్చిన 2 రోజులకి ఆయన నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టారు. ఏంటిదంటే రిజైన్ ఫామ్, నేను ఇక క్విట్ అయిపోతున్నానండి, నాకు హెల్త్ ఇష్యూ మూలంగా అని చెప్పారు. మాకు ఎలాంటివి కూడా లాకర్ కీస్ కానీ డాక్యుమెంట్స్ కానీ స్కూల్కి సంబంధించిన రికగ్నిషన్ కాపీ కూడా ఏవి నాకు సబ్మిట్ చేయలేదండి.